హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్‌కి సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్‌కి సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా గానీ, ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడతది. మనకు మేలో గానీ, జూన్‌లో గానీ. ఆ నోటిఫికేషన్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ 2025 సంబంధించి 21,413 ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనందరిని కూడా కనుక్కోవడం అయితే జరిగింది. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళిప్పుడు జాయినింగ్ కోసం అయితే చూస్తున్నారు. వాళ్ళకు ఏ విధంగా జరిగింది, అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఎవరైతే సెలెక్ట్ కాలేదో సెకండ్ మెరిట్ లిస్ట్‌లో అయితే సెలెక్ట్ అయితారు అందరూ కూడా. కాబట్టి ఏం చేస్తారంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్ కదా! మెయిన్ పాత్ర వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. చాలా చాలా స్ట్రిక్ట్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా. కాబట్టి మీరేందంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుంది అంటే రిలీజ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు 21 తారీఖు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7 తారీఖు. యాక్చువల్లీ మనకు దాదాపు ఎన్ని డేస్ ఇచ్చిందంటే 15 నుంచి 20 రోజుల మధ్యలో ఇవ్వడం అయితే జరిగింది. మనకు లాస్ట్ టైం అంతకుముందుసారి మనకు 10 డేస్ మాత్రమే ఇచ్చేది. కానీ ఈసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏందంటే చాలా మంది కూడా హెల్ప్‌ఫుల్. ఏందంటే డాక్యుమెంట్స్ రెడీగా లేకపోతే రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే 17 డేస్‌లల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఫస్ట్ డేనే వెళ్ళాలని ఏం లేదు. మీరు లాస్ట్ డేట్ వెళ్ళినా గానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే మాత్రం మనకు లాస్ట్ టైమ్ ఏదైతే మనకు మాన్యువల్‌గా చెక్ చేసిర్రు. ప్రెజెంట్ ఇప్పుడైతే మాన్యువల్‌గా చెక్ చేస్తున్నారు. అదే దాంతో పాటు మనకు ఏదైతే సిస్టమ్ ద్వారా కూడా మనకు ఏదైతే చెక్ చేస్తున్నారట. మన సబ్స్క్రైబర్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు మనకు లాస్ట్ టైమ్ ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టారో అక్కడే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అట్లా లేదు. ఏందంటే మనకు డాక్యుమెంట్ మీరు ఏదైతే డివిజన్ అప్లై చేశారో అదే డివిజన్‌కి మీరు వెళ్లి అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఆ ఆప్షన్ మనం ఎడిట్ ఆప్షన్‌లో కూడా ఏదైతే అప్లికేషన్ చేశారో దాంట్లో కూడా ఇయ్యలేదన్నమాట. మనకు ఏదైతే లాస్ట్ టైమ్ ఏ విధంగా ఉండేది మనకు ఎక్కడ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పెట్టుకున్నా గానీ మనకు తెలంగాణలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. మీరు మధ్యప్రదేశ్‌లో అప్లై చేసుకుంటే మీరు మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత జాయినింగ్ అనేది అక్కడనే చేసుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా చేయడం అయితే జరిగింది. ఇంకొకటేందంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మనకు 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లు అయితే ఉండేది. అంటే ఒకటి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. 2 సార్లు అయితే చెక్ చేసేది. అది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి 5, 6 రోజులకు ఇంకోటి పిలిచేది. కానీ లాస్ట్ టైమ్ లాగా అదే ప్రాసెస్ ఉంది. కానీ ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చేంజ్ చేశారు. ఒకటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఒకటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒకటే రోజు మీరు కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీకు పోస్టింగ్ కూడా ఇస్తాడు. అది వాళ్ళు చెప్తారు ఏదైతే ఉందో కొందరికి పోస్టింగ్ ఇస్తున్నారట. కొందరికి ట్రైనింగ్ అయితే రమ్మంటున్నారట. మనకు ట్రైనింగ్ వచ్చేసి 3 డేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా! అది 3 డేస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీగా తీసుకొనైతే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు ఏ విధంగా అంటే వాళ్ళు ఏదైతే మీరు షార్ట్ లిస్ట్ అయితారో కదా! మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలని వాళ్ళైతే చెప్తున్నారట. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ చూసుకుందాం ఒకసారి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి యూ హావ్ బీన్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. యూ ఆర్ రిక్వెస్టెడ్ అటెండ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ఎస్పీ హన్మకొండ డివిజన్ తెలంగాణ సర్కిల్ ఆన్ బిఫోర్ 7/4/2024.
25 అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు వస్తే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు బిఫోర్ ఇక్కడ 7th ఏప్రిల్ 2025 వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎస్పీ హన్మకొండ డివిజన్‌కైతే మన తెలంగాణ సబ్‌స్క్రైబరు అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగిందన్నమాట. ఇది ఏదైతే నెంబర్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇక్కడ మనకు అదే ఈమెయిల్‌లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కింద. ఒరిజినల్ మార్క్స్ బోర్డ్ షీటు అంటే 10th మెమో ఫస్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మీరు ఏదైనా ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏ విధంగానే తీసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఒరిజినల్ ఓబీసీ కమ్యూనిటీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఇచ్చిండు. ఏందంటే మీరు ఏవైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఓబీసీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఏదైతే మనకు స్టేట్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఓబీసీది మీరు మీ సేవలో దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకొని అయితే వెళ్ళండి. అదైతే అడుగుతున్నారట. అండ్ దాంతో పాటు మీరైతే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి గాని, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ గాని మీరు అది కూడా క్యారీ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ అన్నీ కూడా. అండ్ ఒరిజినల్ పీడబ్ల్యూడీ అండ్ ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏం లేదు. మీరు ఏదైతే 10th మెమోలో డేటా ఉంటది. అలాగే మీకు 10th మెమోలో కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డ్‌లో కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే తీసుకొని వెళ్ళినా అది తీసుకొని పోతారు కాబట్టి దాన్నే చూసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇక నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ చూసుకుంటే మాత్రం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఏదైతే మనకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇస్తారు అని చెప్పడం అయితే జరిగింది ఆ ప్రాసెస్. అది మీరు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి పీడీఎఫ్ వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి అది తీసుకోండి. అది లేకుంటే కొత్త ఫార్మాట్‌లో కూడా తీసుకోవచ్చన్నమాట. ఈ మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇంకొకటి చాలా డౌట్ ఏందంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా లేదా అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతలేరు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీకు దాని మీద నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. మీకు నాలెడ్జ్ ఉందా అని చెప్పండి. ఏదైతే ఉన్నా లేకున్నా గాని ఉన్నా అని చెప్పండి. ఓకేనా? ఇది మెడికల్ ఏదైతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ దాంతో పాటు ఏదైతే ఇవన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదైతే మెన్షన్ చేసిండు ఒరిజినల్ అని ఎందుకు మెన్షన్ చేసిండు? ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వెరిఫై చేస్తారు వాళ్ళు. దాంతో పాటు 5-6 ఫోటోస్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 18 తారీఖు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏందంటే మనకు లాస్ట్ ఇయర్ నుంచెల్లి చూసుకున్నా గాని అంతకుముందు నోటిఫికేషన్ చూసుకున్నా గాని మనకు ఏదైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 రోజులకు రిలీజ్ అయితే చేస్తారు. అంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 7 తారీఖు అయితే అయిపోతది కదా! దాని లెక్క చూసుకుంటే మాత్రం మనకు ఏప్రిల్ 7 తర్వాత 10 రోజులు 10 నుంచి 12 రోజులు వేసుకున్నా గాని మనకి ఇంచుమించు ఏప్రిల్ 18 నుంచి 20 తారీఖు లోపు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ సంబంధించి కూడా నేను చెప్పాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి మన ఛానెల్‌లో చెక్‌ఔట్ అయితే చేసుకోండి. లేకుంటే కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఏదైతే అన్ని స్టేట్‌లకు సంబంధించి కట్ ఆఫ్ అయితే చెప్పినానో క్లియర్‌గా మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడడానికైతే ప్రయత్నం చేయండి. చెప్పినా కదా! సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ 18 గాని 20 తారీఖు లోపు అనేది మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా చెప్పిందంటే ఇంతవరకు వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. నేను స్టార్టింగ్‌లో బుక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ బుక్ అనేది ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు ఫ్యూచర్‌లో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా చెప్పిందంటే థాంక్ యూ అందరికి.